కావలసిన మాటలు నా నోటికి నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టి మీరు అందిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ కీర్తన 141:3, అలానే ప్రభ యెషయా 51:16, అలానే ఇర్మియా 1:9 కూడా నా పక్షంగా కోరుకుంటూ నా ప్రభును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనెచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరము కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలుచుతున్ననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనడలేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. చాలు. తిరిగి ఈ 10వ మాసములో మొదటి ప్రభు దినముగా చేరి వచ్చిన మనం మన జీవితంలో మన లక్ష్యము, మన గురి ఏంటిదో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి కొరకాయ దేవుడిచ్చిన లేఖన భాగమును దీవించునుగాక. నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో దాని కొరకు నేను పరిగెడుతున్నాను అనే ఆలోచన, ఒక గురి, ఒక గమ్యము, ఒక లక్ష్యము, ఒక ఆలోచన ఉంటే మిగతా వాటన్నిటిని మనము తొలగద్రోసుకుంటూ ధైర్యముతో మనం ముందుకు వెళ్ళిపోతాం. అదే ఒక లక్ష్యము, ఒక గురి, గమ్యం అనేది లేకపోతే అన్నిటినీ కనుక మన జీవితంలో మీదేసుకొని ఏదీ నెరవేర్చకుండా చివరికి దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారమైపోతాం. అలాగెప్పుడు ఉండవద్దు. ఒక లక్ష్యము కలిగి రక్షించబడిన విశ్వాసిగా మన జీవిత యాత్రలో దేని కొరకై నీవు రక్షించబడ్డావో ఆ పని ఏంటిదో ఎరుగుతూ చాలామంది 100% కంటే ఎక్కువ శాతం గ్రహించుకోలేక ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. అలాగ దేవుడు మనల్ని చేయలేదు. అలాగ ఉండటానికి కొరకై నీ ద్వారా ఒక పనిని, నా ద్వారా ఒక పనిని దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు వారి వారి పనిని చేయించుకోవటానికి కొరకు ఇష్టపడ్డాడు. అందరూ బట్టలు నేసేవాళ్ళు లేరు, అందరూ బొగ్గు గనులలో పనిచేసేవాళ్ళు లేరు, అందరూ థర్మల్ పవర్ ప్లాంట్లో కరెంటు దగ్గర ఉత్పత్తి చేసే దగ్గర లేరు, అందరూ బేల్దారి మేస్తురు కాలేదు, అందరూ సెంటరింగ్ మేస్తురు కాలేదు, అందరూ రాడ్ బెండర్స్ కాలేదు, అందరూ కరెంటు పనిచేసేవాళ్ళు కాలేదు, అందరూ ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు కాలేదు, అందరూ పొలం పని చేసేవాళ్ళు కాలేదు, అందరూ వంట చేసేవాళ్ళు కాలేదు, అందరూ బోధించేవాళ్ళు కాలేదు, అందరూ వాయిద్యాలు వాయించేవాళ్ళు కాలేదు, అందరూ పాటలు పాడేవాళ్ళు కాలేదు, అందరూ ప్రార్థనా పనులు కాలేదు, అందరూ వాక్యాన్ని చక్కగా వివరించిన వాళ్ళు కాలేదు. మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూ వారి వారి రంగములో వారు అభివృద్ధి చెందటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందరూ చదువుకోలేరు, అందరూ ఉద్యోగం చేసుకోలేరు, అందరూ బార్బర్స్ అంటే క్షౌరం చేసేవాళ్ళు కాలేరు. ప్రియమైన సంఘమా, దేవుడు ఎవరిని ఎక్కడెక్కడ ఉంచాలో, ఎవరెవరికి ఏ పనిని అప్పగించాలో వారికి అప్పగించాడు. మనమందరము కలిసి పనిచేస్తేనే సమాజము ముందుకెళ్ళేది, సంఘము ముందుకెళ్ళేది. ఎవరి పని లోపించినా కూడా అక్కడ లోపము స్పష్టంగా కనబడుతుంది. నీకు కనబడకపోవచ్చు, నాకు కనబడకపోవచ్చు, దేవుడికి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పరుచుకుంటూ రక్షణ, మారు మనసు పొందిన, బాప్తిస్తులో పాలు పొందిన ప్రతి ఒక్కరి కొరకే జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనమందరము పందెములో ఉన్నాం,
పరుగు పందెములో ఉన్నాం. మనమందరమును బహుమానము పొందినట్లుగా పరుగులెడుతున్నాం. పందెపు రంగంలోకి వచ్చేవాడు బహుమానం పొందనట్టుగా పరిగెత్తాడు ఎవడు కూడా. ఏదో ఒక బహుమానం పొందుకోవాలని ఆశతోటి పరిగెడతాడు, లేకపోతే పందెపు రంగంలోకి రాడువాడు. దేవుడు నిన్ను నన్ను కూడా పందెపు రంగంలోనికి తీసుకొని వచ్చి, ఆ పందెపు రంగంలో పరిగెడుతున్నావా, ఆగిపోతున్నావా, కూర్చున్నావా, తపస్సు చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, ఏమి చేస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. సో అపోస్తుడైన పౌలు తను మాట్లాడుతూ వచ్చిన ఆ మాటను ఆధారం చేసుకొని మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వెళుతున్నాం. సో దీని కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నేను తీసుకున్నాను. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని. నీతి అంటే ఏంటిదో తెలుసుకోవాలి, అప్పుడు ఆ దాని కొరకైన ఆకలి దప్పుకలు ఉంటాయి. అందుకని లోకా 1:6 నేను తెలుసుకుంటూ వచ్చినాను. జకరియా ఎలిజబెత్తుల గురించి ప్రభువుని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారిరువురు ఆయన దృష్టి ఎదుట నీతిమంతులై ఉండిరని రాయబడింది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేసుకున్నాం, దేవుడు వారిలో ఏమి చూసి నీతిమంతులని చెప్పాడు? దాని కొరకే అక్కడే 41:67 వచనం చూసాం. వారిద్దరు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తూ మాట్లాడుతూ వచ్చారు. దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడటం అంటే ఏంటిది? దాని కొరకే 5వ తీసుకుంటున్నాను. యోహాను సువార్త 16:13 నేను తీసుకున్నాను. సత్యములో నుండి సర్వసత్యములోనికి ఎదగటమే ఆత్మలో ఎదగటం అనేది. మళ్ళీ ప్రశ్న వేసుకున్నాం, సత్యములో నుండి సర్వసత్యములోనికి ఎదగటం అంటే ఏంటిదని. దాని కొరకే అపోస్తుల కార్యం 14:22 నేను తీసుకున్నాను. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండవది, మనం అనేక శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. అందులో రెండోది మనం చూస్తుంటున్నాం, మనం అనేక శ్రమలను అనుభవించుచు, గమనించాలి ఆ పదాలు, అంటే చనిపోయే వరకు మనము ఒకటి కాదు అనేక శ్రమలు అనుభవించుచు వెళ్ళవలసినదే. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. పూల పాన్పు కాదు, ఇది ముండ్ల బాట. ఇది ముండ్ల బాట. ఇది విశాల మార్గము కాదు, ఇది ఇరుకు మార్గం. ఇది ఇబ్బందికరమైన మార్గమే. లోకములో నీకు మెడల్స్ ఎవరు? లోకములో యేసు ప్రభు నమ్ముకున్నందుకు దూషిస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, బహిరంగంగా కొడతారు. యేసుక్రీస్తు ప్రభు మార్గము ఇరుకే, ఇబ్బందే. అయితే దాని అంతం మాత్రం శాశ్వతమైన ఆనందం. దాని కొరకే ఈ కొద్ది కాలము కష్టమైన మనం ఏం చేస్తున్నామంటే ఆయన మార్గంలోకి వచ్చాం. 1 కొరింథీ 7వ అధ్యాయములో 28 నుంచి మనం చూస్తే 27 నుంచి కానీ పౌలు మాట్లాడుతూ వివాహము చేసుకోకుండా ఉండటము మంచిది, ఆయనను వివాహము చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ వివాహము చేసుకున్న వారికి శారీరకమైన శ్రమల కలుగును, అట్టివి మీకు కలగకుండవలనని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానని చెప్తూ వచ్చాడు. సో లోకములో కూడా సామెతం ఉన్నది, ఏమని? సముద్రమన్న ఈదచ్చగానే సంసారం ఈదలేమని. మరి సముద్రమన్న ఈదచ్చగానే సంసారం ఈదలేమని చెప్పినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు ఎవరన్నా? ఏం చెప్పండి? ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారో మా అమ్మాలని ఎదురు చూసే కొంతమంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని చూసి ఎదురు చూసే కుర్రోళ్ళు కుర్రమ్మాయిలు ఉన్నారు. ఓరేయ్, కేరికి శారీరకమైన శ్రమలు ఉంటాయిరా. సముద్రం అని ఏదో సంసారం ఈదలేమన్నా, నా ఇష్టం, నేను ఈదతానంటాడు. నేను ఎత్తా, వాడేదో చెప్పాడులే, చెప్పాడు, నేను మాత్రం ఎత్తాను అని అంటాం. దూకుతాం. దూకిని కానించి చచ్చిన దాకా ఏంటిది? గుదిబండలే. చచ్చిన దాకా గుదిబండలే. ఆయన అనుకోని నీవు పెళ్లి చేసుకోకుండా ఉండలేదు, నీ పిల్లలకి పెళ్లి చేయకుండా ఉండలేదు, నీ మనవరాలకి పెళ్లి చేయకుండా ఉండలే.
అంటే శారీరకమైన శ్రమలు ఉన్నాయని ఎరిగి ఉండి కూడా దాంట్లో దూకావుగా. మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తుంటే ఎందుకు బాధపడతావు? మరి ఎందుకంటే కలవరం. భూలోకములో శారీరకమైన శ్రమలు ఉంటాయని తెలిసి ఉండి పెళ్లి చేసుకున్నావు, దాని ద్వారా వచ్చే బెనిఫిట్ నీకు సున్నా, నిత్యత్వంలో ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మార్గమునకు వచ్చిన తర్వాత శ్రమలు అనుభవించడం ద్వారా నీకొచ్చే బహుమానము వెలకట్టలేనిది. అది వెలకట్టలేనిది, అమూల్యమైనది. అలాంటి శ్రేష్టమైన బహుమానము కొరకై దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటే ఆ మార్గములో ఉండటానికి ఇష్టపడవు. కానీ భూ సంబంధమైన శ్రమలు పట్టడానికి, భార్యాభర్తల శ్రమ పట్టడానికి, ఇబ్బందులు పట్టడానికి ఇష్టపడవు. దాని ద్వారా నీకు వచ్చే సున్నైనా కూడా దానిలో పరిగెడతానికి ఇష్టపడతావు. అంటే మన మైండ్ సెటప్ మారట్లే. దేవుని కొరకే బాధపడటానికి, దేవుని కొరకే శ్రమ పట్టడానికి మనం ఇష్టపడలేదు. దాని ద్వారా నిత్యమైన ఆనందం, నిత్యమైన బహుమానం, నిత్యమైన స్వాస్థ్యం ఉందని చెబుతూ ఉన్నా కూడా లోపట్టడానికి ఇష్టపడం. ఇది మానవుని తత్వం, మానవుని తత్వం. ప్రియమైన సంఘమా, అదిగో శ్రమలు 3 రకాలని జ్ఞాపకం చేశా. మొదటిది, మన ఇష్టానుసారంగా వాగి, మన ఇష్టానుసారంగా తిట్లు తిట్టి దెబ్బలు తింటాం, కష్టాలు తెచ్చుకోవటం. రెండవది, ఎదుటివారికి ఉపకారం చేసి మేలు చేసి దెబ్బలు తింటాం, తన్నించుకోవటం, తిట్టించుకోవటం. మూడవది, దేవుని మాట ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా కుడికైన ఎడమకైన తప్పిపోకుండా ఇదే త్రోవ, దీనిలోని నడువుడని సెలవిచ్చిన మిక్కిలి మెల్లనైన దేవునికి లోబడుతూ ఆ స్వరమును వింటూ ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు కలిగే శ్రమలు. దాని కొరకే నేను తీసుకున్నది స్టెఫను. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనకు కనబడతాడు ఈ వ్యక్తి. అతనిలో దాదాపుగా 12 నుండి 15 లక్షణాలు మీకు జ్ఞాపకం చేశా మొదటి రోజు. దానిని మనము ధ్యానం చేస్తూ వెళుతున్నాం. అందులో మొదటి 5 నింపబడి ఉన్నాడు అని రాయబడతాయి, నిండుకొని ఉండెనని రాయబడతాయి. అందులో రెండవది మనం చూస్తుంటున్నాం. మొదటిది ఆత్మతో నింపబడి. అపోస్తుల కార్యం 6:3లో రెండవ మాట జ్ఞానముతో నిండుకొని అనే మాట రాయబడింది. జ్ఞానముతో నిండుకొని ఉన్నాడు. ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానం కాదు, భూ సంబంధమైన ఫిలాసఫీస్ కాదు, పిహెచ్డీలు కాదు, ఇవి కాదు. ఇది పరసంబంధమైన పైనుండి వచ్చు జ్ఞానం. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పైనుండి వచ్చు జ్ఞానం. ఆ 17వ వచనంలో చెప్తున్నాను, మొదట పవిత్రమైనది, రెండవదిగా సమాధానకరమనై ఉన్నదని మాట్లాడాడు. ఇప్పుడు రెండో మాట దగ్గర మనం ఉన్నాం. సమాధానకరమనై ఉన్నది. ఇప్పుడు సమాధానమును మనం ఎలాగా పొందుకోలేమో అనేది 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాం మొదట్లో. ఇప్పుడు రెండవది, సమాధానమును మనం ఎలాగ పొందుకోవచ్చో లేఖన భాగముల ద్వారా చూస్తూ దానిలో రెండోది మనం చూస్తుంటున్నాం. మొదటిది రోమీ రాసిన పత్రిక 2:10 ప్రకారముగా సత్క్రియలు చేయుట ద్వారా మనము మహిమ, ఘనత, సమాధానమును పొందుకోగలమని అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవది మనం ప్రస్తుతం చూస్తుంటున్నాం కొన్ని వారాల నుంచి. దాని కొరకే రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నేను తీసుకున్నాను. సో అక్కడ రాయబడిన మాట ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు అని 2 విషయాలు రాయబడ్డాయి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. సో రెండో మాట మనం చూస్తుంటున్నాం. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండుట ద్వారా మనము జీవమును కలిగి ఉండగలము,
సమాధానమును కలిగి ఉండగలం. ఇందులో రెండో మాట మనం చూస్తుంటున్నాం, సమాధానం ఇస్తుంది. ఎప్పుడు? ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మానుసారముగా జీవించినప్పుడు. ఇంటిలో, బయట, కుటుంబములో, పొలములో, ఉద్యోగములో, వ్యాపారములో, పొలములో, ప్రయాణములో కూడా ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, ఈ రెండు ఒక వ్యక్తిలో ఉంటాయి, చనిపోయే వరకు ఉంటాయి, సందేహమే లేదు. ఆత్మానుసారమైన మనసును ఎక్కువగా పోషిస్తూ ఉంటే ఆత్మానుసారమైన వాడు బలమును పుంజుకుంటాడు. అదే సమయంలో ఆత్మానుసారమైన మనసును పోషించకుండా శరీరానుసారమైన మనసును పోషిస్తూ ఉంటే శరీరానుసారమైన మనసుడు కలిగిన లోపల ఉండేవాడు బలమును పుంజుకుంటాడు. శరీరానుసారమైన తిండి కలిగి ఉండే దాన్ని బట్టి వీడు ఆత్మానుసారమైనట్టుగా లోపల ఉన్నవాడిని ఏం చేస్తాడు? ఓడిస్తాడు. అయితే శరీరానుసారమైన మనుషుడును ఓడించాలంటే ఆత్మానుసారుడు ఏం కావాలి? బలము పంచుకోవాలి, శక్తిని పంచుకోవాలి. అప్పుడు ఆత్మానుసారుడైనటువంటి వాడు శరీరానుసారుడైన వ్యక్తిని ఏం చేస్తాడు? అణిచివేయగలుగుతాడు. ఈ రెండు లోపల ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఇవేవో బయట ఎక్కడో కనబడేవి కాదు, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో కనబడేవి ఇవి. సో జాగ్రత్త పరుచుకుందాం. ఇప్పుడు ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ దీని కొరకై నేను ఒక భాగాన్ని తీసుకున్నాను. మొదట్లో ఎలీషా, గెహాజీని తీసుకున్నాను. ఆత్మానుసారుడైన మనసు కలిగిన ఎలీషా అయితే శరీరానుసారమైన మనసు కలిగిన వాడు గెహాజీ. రెండవది నేను తీసుకున్నాను ఉదాహరణ కనుక ఆదికాండం 39వ అధ్యాయములో ఆత్మానుసారుడైన మనుషుడైన యోసేపు, అదే సమయంలో శరీరానుసారురాలైన పొతీఫరు భార్య. ఇప్పుడు ఇద్దరిలో కూడా ఈ రెండు ఉన్నాయి. అలాగని ఇద్దరి మధ్యలో కూడా పోరాటం ఉంది. జాగ్రత్త విను నేను చెప్తున్న మాట. ఇద్దరిలో ఉన్నాయి ఆత్మానుసారమైన పోరాటము, శరీరానుసారమైన పోరాటం. ఇటు యోసేపులో ఉన్నాయి, ఇటు పొతీఫరు భార్యలో ఉన్నాయి రెండు. అదే సమయంలో ఇద్దరి మధ్య కూడా శరీరానుసారమైన ఆత్మానుసారమైన పోరాటం ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే, ప్రతి ఒక్కరి భార్యాభర్తల కుటుంబంలో జరిగేదే, ప్రతి ఒక్క సంఘములో జరిగేదే, ప్రతి ఒక్క సమాజంలో, ఆఫీసులో జరిగేదే, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిలో జరిగేదే, ప్రతి ఒక్క వ్యాపారం జరుగుతుంది, ప్రతి ఒక్క పొలములో జరుగుతుంది ఈ విషయం. ఈ రెండిటి మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది చనిపోయే వరకు. మనము ఆ పోరాటములో వెళ్ళే ముందు ఒక మాట చదువుదాం. నా దినభాగం ఈరోజు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనం చదవండి ఒకరు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 61వ చరణం. కాబట్టి జాగ్రత్తగా వినాలి. అక్కడి నుంచి కొన్ని భాగాలు ఉన్నాయి అక్కడ. దానిని మనము నేనే ధ్యానం చేయట్లేదు, దాన్ని జస్ట్ మీ ఎదుటికి తీసుకొని వచ్చి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 61వ వచనం చదువుదాం, అందరం చదువుదాం తీయండి. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును. మొదటి కును 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 అని 3 సార్లు వస్తుంది, జాగ్రత్త గమనించాలి. మొదటిది ఏదంట? ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును. రెండవది, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును. గమనించాలి ఆ పదాలు. ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును. మూడవది, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. మూడో మాట,
సర్వసిద్ధముగా ఉండునుగాక. దేవునిలో ఎదగాలి, ఆత్మీయ జీవితములో నేను విజయమును పొందాలి, శరీర సంబంధమైన స్వభావము గలవాడి మీద నేను విజయాన్ని పొందాలి అని ఆసక్తి నీకు నిజంగా ఉంటే, నిజమైన తృష్ణ ఉంటే, నిజమైన దప్పిక ఉంటే, ఈ 3 పాటించటానికి ప్రయత్నించే. కనీసం సొలొమోను యొక్క ప్రార్థన ఇదంతా. దేవాలయం నిర్మాణం అయిపోయింది, దాన్ని ప్రతిష్ఠ చేసి ఆ సమయంలో తాను నిలబడి చేతులెత్తి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఒక మాట మనం చదువుకున్నది. అతడు చేస్తున్న ప్రార్థన చాలా గంభీరమైనది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు చదవండి. ఈ 68వ అధ్యాయం అందరూ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎంత అద్భుతమైన ప్రార్థన తాను చేశాడో. ప్రస్తుతము జరుగుచున్నవి, ఇంత ముందుకు జరిగినవి, భవిష్యత్తులో జరగబోతున్నవి, ఈ 3టిని మిళితమ చేస్తూ ప్రార్థన చేస్తూ వస్తాడు. దాంట్లో వర్తమాన, భూత, భవిష్యత్తు కాలములను గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమైన సంఘమా, సొలొమోనుకు దేవుడే జ్ఞానం ఇచ్చాడు. ఆ విధముగా తన ప్రారంభ దినాలు దాదాపుగా 20 సంవత్సరాల కంటే పైబడే తాను చాలా అద్భుతముగా దేవుని కొరకే బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకు నేను 20 సంవత్సరాలు అన్నానంటే, దేవుడి మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకున్నాడు. తన నగరును కట్టించటానికి 13 సంవత్సరాలు తీసుకున్నాడు. 7 + 13 మొత్తం 20 సంవత్సరాలు. తాను పరిపాలించింది 40 సంవత్సరాల్లో కట్టుబడులకే సగం జీవితం అయిపోయింది, నిర్మాణాలకే. ఆ విధముగా తన నిర్మాణాలు ఉంటూ వచ్చాయి. దేవుడు తనకిచ్చిన బయలుపరుపును బట్టి తన నగర నిర్మాణము నిర్మించాడు. అయితే దేవుడి మందిరమును తనకిచ్చిన బయలుపరుపు కాదు, అది తన తండ్రి అయిన దావీదుకిచ్చిన బయలుపరుపును బేసేసుకొని తన తండ్రి చనిపోతూ ముందు, అయ్యా ఇదిగో దేవుడు నాకు ఒక మచ్చునిచ్చాడు, దేవాలయమును. ఇదిగో ఇంత పొడవు ఉండాలి, ఇంత ఎడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇదిగో దీనిని బంగారముతో చేయాలి, దీనిని వెండితో చేయాలి అని లెక్కలన్నీ కూడా తండ్రి అయిన దావీదు కొలతలో సహా, ఎంత తూకమో దానితో సహా మొత్తం తన కుమారుడికి బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఆ బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని తన తండ్రి అయిన దావీదుకు దేవుడు సెలవిచ్చిన ఆ బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని మందిర నిర్మాణం పూర్తిగా 7 సంవత్సరాలు చేశాడు. ప్రేమైన సంఘమా, అలాంటి యొక్క మందిరం యొక్క ప్రతిష్ఠత రోజు తాను చేస్తూ వచ్చిన ప్రార్థన, అందులో చాలా అద్భుతమైన మాటలుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చదవవలసిన భాగం అది. విశ్వాసిగా నీవు తప్పనిసరిగా అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పదే నీకు కంఠోపాఠం వచ్చేంత వరకు చదవడానికి ప్రయత్నించాయి. జీవితము చక్కపరచబడుతుంది. జీవితము చక్కగా దైవ భయము కలిగి ఎన్ని రకాల ఒడిదుడుకులు వస్తూ ఉన్నా ఆ దేవుడి వైపు చూస్తూ ధైర్యముగా ముందుకు పోవటానికి నీకు ఆస్కారం ఉన్నది. అలాగనుకొని జీవితంలో తప్పులు దొర్లుతాయి. అందుకని అన్నాడు ఆ మాట. ఆ ప్రార్థనలో ఏమన్నాడు చూడండి.
1-2 వచనాలు చూపిస్తాను నీకు. నేను 39-40 చదువుతారా ఒకరు? అక్కడ 8వ అధ్యాయం 39-40. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలముందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులను బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే నరపుత్రులందరి హృదయములను నువ్వు మాత్రమే తెలుసుకునేవాడు. తరువాత 41వ వచనం, పాపము చేయని వాడు ఒకడును, పాపము చేయని వాడు ఒకడు లేడు. మానవులముగా మనము తప్పు చేస్తాం, ఒక్కడు కూడా లేడు తప్పు చేయని వాడు. అయితే దానికి పరిష్కారం ఏంటిది? అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చెబుతూ 61వ వచనములో 3 విషయాలు చెప్పాడు. చివరి మాటగా అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా విషయమై మీ హృదయమును సర్వసిద్ధముగా. దేని కొరకు సర్వసిద్ధముగా ఉన్నావు? పెళ్లి చేసుకోవటానికి సర్వము సిద్ధపడుతున్నారు కదూ. ఇంటికి రంగులు వేసుకుంటున్నారు, చిన్న చిన్నటి యొక్క ప్యాచ్ వర్క్ ఉంటే చేపించుకుంటున్నారు, బట్టలు కొనుక్కొచ్చుకొని కుట్టించుకుంటున్నారు. సర్వాంగ సుందరముగా ఇంటిని, బట్టలను, ఒంటిని దాదాపుగా వారం 10 రోజుల నుంచి కనుక ఆ ఇంటి దగ్గర, ఈ ఇంటి దగ్గర, ఈ ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఏం చేయబోతున్నారు? భోజనాలు పెట్టి వాళ్ళ చేత. నేను ఒకసారి ఒక బ్రదర్ మందిరానికి వచ్చాడు పెళ్లి కాకముందే. ఏంది ఇంత నున్నంగా తయారాడే అనుకున్నాను నేను. నాకు తెలియదు సంగతి, తర్వాత తెలిసింది. ఏమని? కనుక వారమో 2 వారాలంట ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఏం చేస్తారంట. నాకు తర్వాత తెలిసిన, అహో అందుకొని నున్నంగా తయారయ్యావా అనుకున్నా. అక్కను కూడా చూసా, కానీ అక్క కూడా భలే నున్నంగా తయారైంది. ఏంది తేడా కనబడుతుంది అనుకున్నా. అంటే పెళ్లి కోసం ఏం చేస్తున్నారు? ఆ ఇద్దరిని, అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు, ఇద్దరి తరపు వాళ్ళు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? సర్వము సిద్ధం చేస్తున్నారు. ఆ పదం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ హృదయములను, గమనించాలి ఆ పదం, మీ హృదయములను కనుక ఆయన కనుక దేవుడని యెహోవా విషయమై. ఆదివారం వస్తుంది, ఉదయం 7:30 కానీ సర్వము సిద్ధపరుచుకొని 7:30కు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే ఇప్పుడు పెళ్లి సందడికి వెళ్ళమని చెప్పు. అసలు ఎక్కడుందో కొత్త చీర కనుక మొత్తం బీరువాంత ఎదిగి ఈ కొత్త వాటిలో ఏది బాగా ఉంది మళ్ళీ చూసుకొని పెళ్లి టయానికి ముందుగానే బయలుదేరి వెళ్ళి ఆ అక్క ఎంత ప్రయాసపడుతుందంటే ఇట్ట సర్దుకుంటుంటుంది, ఇట్ట సర్దుకుంటుంటుంది, ఇట్ట సర్దుకుంటుంది. కారణం ఏంది? అందరూ నన్ను ఏం చేయాలి? చూడాలని తలంపు. సర్దుకోని తలంపు కాదు, అందరు నన్ను చూడలేదే కనీసం నేను వేసుకున్నదని ఇట్టంటుంది అనమాట. ఇట్టంటుంది. ఎంత తిప్పల పడుతుందో. సర్వము సిద్ధం చేసుకుంటుంది అక్క. సంఘమా, చేసుకోకుండా వెళ్ళుమని నేను చెప్పట్లా. ప్రశ్న ఏంటంటే, అన్నిటికీ సర్వం సిద్ధం చేసుకున్నావు, దేవుడి విషయమై సర్వం సిద్ధం చేసుకుంటున్నావు అక్క. అది మాత్రం నువ్వు చెప్పొద్దన్నా. నేను మాత్రం వచ్చేది బలవర్తమానం ముందే, నేను వచ్చేది పాటలు అయిపోయిన తర్వాతే, నేను వచ్చేది ఆరాధన వర్తమానం అప్పుడే. సిగ్గులేదని అడుగుతున్నాను ఇక నేను, సిగ్గులేదని అడుగుతున్నా నిన్ను. నువ్వు ఒక విశ్వాసి. మళ్ళీ సంఘమా, మన జీవితంలో అన్నిటికీ సర్వము సిద్ధం చేసుకుంటున్నావు. నీ ప్రయాణాల కొరకై, నీ పెళ్ళిళ్ళ కొరకై,
నీ పండగల కొరకై, నీ పబ్బాల కొరకై అన్నిటికీ కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నావు. దేవుడి విషయమై ఏమైనా సర్వము సిద్ధం చేసుకుంటున్నావా తల్లి? ఓ సహోదరుడా, ఎన్ని గంటలకు వచ్చావు? సంవత్సరములో ఒక్కరోజన్న టయానికి వచ్చిన బాపత పోయిందా జీవితంలో? సంవత్సరానికి ఒక్క వారమన్న క్రమంగా ప్రతి కూడిక వచ్చిన జీవితం ఉందా జీవితంలో? మనం విశ్వాసులమయ్యాం, మనము ఆత్మీయులం అవుతున్నాం, మనం పరలోకం పోబోతున్నాం. రేపు మనము గొప్ప భక్తులముగా చలామణి చేసుకుంటూ డబ్బాలు కొట్టుకుంటాం బజార్లో. నీ డబ్బాలు నువ్వు కొట్టుకోవటమే, దేవుడేం కొట్టడు నీ డబ్బాని. సొట్టపోయేంత వరకు కొట్టుకుంటానే ఉంటావు డబ్బాలను. జాగ్రత్త, జాగ్రత్త. సర్వమును సిద్ధముగా ఉండును గాక అని ముగించాడు అక్కడ. సంఘమా, నిజం. ప్రపంచం ప్రస్తుతం సర్వమును సిద్ధపడుతూ ఉన్నది. గత 2 రోజుల నుంచి అమెరికా షట్ డౌన్ అయిపోయింది. ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోయింది అమెరికా దేశం. జీతాలు లేవు, ఉద్యోగాలు కామైపోయిన, ఆఫీసులు బంద్ అయిపోయినాయి. కథ కాదు నేను చెప్తుంది, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అమెరికా పార్లమెంట్ స్తంభించిపోయింది. ప్రపంచానికి కుబేరుడుగా ఉన్న అమెరికానే షట్ డౌన్ అయిపోతే మన పరిస్థితి ఏంటిది? గాలికి గడ్డ పారలు ఏమైపోయినాయంట, లేచిపోతే ఒగుడాకుల సంగతి ఏందని సామెత ఉంది కదూ. ప్రేమైన సంఘమా, దగ్గరకు వచ్చింది. షట్ డౌన్ అమెరికా కావటమే ప్రపంచపు యొక్క అంతానికి ఒక సూచనలో ఒకటి. ఇది అల్లకల్లోలముగా ఉంది పరిస్థితి. ఉద్యోగస్తుల పరిస్థితి, వ్యాపారస్తుల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడు ఏ సమయంలో ఆంధ్రప్రదేశ్ అలాగనే భారతదేశం ఫైనాన్షియల్గా కొలాప్స్ అవుతుందో తెలియదు. నీ జీతమునకు, నీ ఉద్యోగ జీతము వస్తుందో రాదో నీకు తెలియదు. నేను కథల చెప్పటలా, జరగబోయే సంఘటనలు చెబుతున్నాను మీకు. ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటున్నావు, నీ ప్లాన్లు మొత్తం కొలాప్స్ అయిపోబోతున్నాయి. ప్రపంచమంతా భ్రష్టత్వము సంభవించాలి. ఎస్, దాని కొరకై అడుగులు చాలా త్వరపడుతూ ప్రపంచము తనను తానుగా సర్వమును సిద్ధము చేసుకుంటూ ఉన్నది దేవుని రాకడ కొరకై. అదే సమయంలో వధువు సంఘము కూడా తనను తానేం చేసుకుంటూ ఉన్నది. ఏమన్నాడు ఆ మాట? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం చదువుకుందామా? మీరు 12వ వచనం నుంచి రాసుకోండి, 12 నుండి 16 దాకా రాసుకోండి. కానీ మన చివరి 15, 16 చదువుదాం. హెబ్రీ భాషలో హార్మగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున. ఆ పదాలు గమనించండి. ఈనాడు విశ్వాసి దిగంబరుడుగా సంచరించుచు ఉన్నాడు. జాగ్రత్త. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు, లోకములో నీ చుట్టూ ఉన్న విశ్వాసులు, నీ చుట్టూ ఉన్న ప్రజలు, జనులు కనుక తన దిశమల చూతురేమో అని. తన దిశమలంటే సేవకుడైన నా యొక్క దిశమల చూతురేమోనని జనులు, తోటి సేవకులు,
బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు, లోకములో ఉన్న అన్యులు, లోకములో ఉన్నటువంటి యొక్క అనేకులు కనుక నా దిశమల సిగ్గు చూతురేమోనని మెలకువగా నా మట్టుకు నేను ఉండి నా వస్త్రమును కాపాడుకుంటే నేనేమవుతాను? లేకపోతే ఊరేగటమే అవుతుంది. ఎవడి వస్త్రమును వాడు కాపాడుకొనువాడు ధన్యుడు. జాగ్రత్త. నీవేదో అద్భుతమైన కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరివిరా, నువ్వు దిక్కుమాలిన వాడవరా అంటున్నాడు. నా దగ్గరకు వచ్చి కాటుకను కొనుక్కోరా, నా దగ్గరకు వచ్చి వస్త్రాలను కొనుక్కోరా, నా దగ్గరకు వచ్చి కొను అని ప్రకటన 3వ అధ్యాయములో మనం చివరి 5 వచనాల్లో చూస్తామని 3 కొనుక్కో నా దగ్గరికి వచ్చానన్నాడు. ఎస్, నేను వాక్యము చెబుతూ సేవకుడుగా ఉన్నా, సంఘములో బాధ్యత కలిగిన వారవగా ఉన్నా, సీనియర్ మోస్ట్ విశ్వాసిగా ఉన్నా, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నీ దిశమూల సిగ్గు కనబడుతుందరా నాకు. నీకు బట్టలు లేవురా పనికి మాలిన ఎదవా, నీకు బట్టలు లేవు. 22వ అధ్యాయమో 23వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటాడు కదా, చూడండి ఆ మాట గుర్తుకొస్తుంది చదువుతుంటే. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 22:11 నుంచి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో మౌనంగా ఉంటే వదిలేస్తాడు అనుకున్నాడు. నువ్వు కూడా దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, ఏ పని పాడ చేయకుండా కూర్చొని ఉంటే, మౌనంగా ఉంటే వదిలేస్తాడు అనుకుంటున్నావేమో. కాళ్ళు చేతులు కట్టి ఏం చేస్తాడంట? జాగ్రత్త. దేవుడు ఎవడిని వదిలిపెట్టాడు. వాడు అనుకున్నాడు, మౌనంగా ఉంటే, మాట్లాడకపోతే నా జోలికి రాడులే అనుకున్నాడు రాజు. ఏంట్రా నువ్వు? అందరికీ వచ్చే వాళ్ళందరికీ ఏం చేశా నేను? పెండ్లి వస్త్రాలు ఇచ్చా, ఆ వస్త్రాలు వేసుకొని రమ్మని. కొంతమంది అక్కల అన్నలు చదువుతుంటారు, అన్నవు రేపు క్రిస్మస్కి బట్టలు వేసుకోవాలి నువ్వు అని అంటారు. నా తల్లి నేను వేసుకొని నేను చెబుతా. ఎందుకు? నేను కనుక మీ బట్టలు వేసుకొని కూర్చొని ఎదురు చూస్తే మీరు కూడా అన్న నా బట్టలు వేసుకొని అనుకుంటారు. మీరు మీతో ఆ పని ఎప్పుడు చేయను, నేను ఎప్పుడో కావాల్సినప్పుడు కొట్టించుకుంటాను చెబుతా. అట్టయితే నీ ఇష్టంలే అన్న. కనుక ఇంకొక అన్న అంటాడు వచ్చి, ఇదిగో ఈ బట్టలు ఏం చేయాలి, నువ్వు కొట్టించుకొని అప్పుడు వేసుకోవాలంటారు. నేను మాత్రం వేసుకొని పో అంటారు. ఇట్లా నేను ప్రేమైన సంఘమా, నిజం. కానీ ఇక్కడ కుదరదు ఆ మాట. నేను పెండ్లి వస్త్రాలు పంపించే అందరికీ, నువ్వెలాగొచ్చావు ఇక్కడికి పెండ్లి వస్త్రాలు లేకుండా? జాగ్రత్త సంఘమా. అనేకులు తమ దిశముల సిగ్గు చూతురేమోనని తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. దేవుని దృష్టిలో నువ్వు దిగంబరివి తెలుసా? నీ దిగంబరత్వాన్ని కప్పటానికి కొరకే దేవుడు కొన్ని వస్త్రాలను ఇచ్చాడు సంఘములో, పరిశుద్ధ గ్రంథములో. ఆ వస్త్రాలను నీవు ధరించవలసిన బాధ్యత నీకున్నది. నీతి అను వస్త్రం,
రక్షణ అను వస్త్రం, మహిమా వస్త్రం, ఇవన్నీ యెషయా గ్రంథంలో ఉంటాయి. ఇప్పుడు అది చూపించితే టాపిక్ అటు డైవర్ట్ అవుతుంది. జాగ్రత్త, నువ్వు అద్భుతమైన కోట్లు, బూట్లు, సూట్లు వేసుకున్నా అవి దేవుడి దగ్గర పనికిరాని దరిద్రపు మురికి పేలికలేవి. ఆయన ఇచ్చే ఆయన వస్త్రాలను వేసుకోకుండా వస్తే కుదరదు. అక్కడికి కాళ్ళు చేతులు కట్టి పడేయటమే వెలుపడి చీకట్లోకి. ఉన్నాయా? ఆ వస్త్రములను కాపాడుకొనుచున్నావా? భద్రపరుచుకొనుచున్నావా? జాగ్రత్తగానే ఉన్నాయా? సంఘమా, మనల్ని మనముగా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో సర్వమును సిద్ధముగా ఉండును గాక అని ముగించాడు అక్కడ. సర్వమును సిద్ధపరచుకోవటానికి ఇక్కడి నుంచైనా, ఈ రోజు నుంచైనా సిద్ధపడు. లేకపోతే నీ ఇష్టం. ఆయన రానే వస్తాడు. ఆయన స్వరము వినిపింపచేస్తాడు. నువ్వు విడిచిపెట్టబడతావు. ఆ రోజు రొమ్ములు కొట్టుకుంటూ, తలబాదుకుంటూ, నీ జీవితంలో ఏడ్చి ప్రలాపించి గందరగోళము చేసిన ప్రయోజనము మాత్రం సున్నా. బుద్ధి లేని కన్యకలు తలుపు దగ్గరకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు తలుపుకు గొళ్ళెం ఎక్కడ పెట్టాడు దేవుడు? బయట పెట్టలా. తలుపుకు గొళ్ళెం లోపల పెట్టాడు. ఆయన వేసుకున్నాడు గొళ్ళెం. బయట పెడితే వాళ్ళు తీసుకొని రావచ్చు లోపలికి. మన ఇంటికి గొళ్ళెం ఎక్కడ ఉంటుందో, లోపల ఉంటుందా బయట ఉంటుందా? బయట పెడతాం. వెళ్ళేటప్పుడు 1-4 సార్లు ఇట్లా లాగి ఏం చేస్తాం? ఊడుతుందా పోతుందా అని చూస్తాం. కానీ దేవుని ఇంటికి గొళ్ళెం లోపల పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన తలుపు తీయాలి, ఆయన వారు రావాలి. ఆయన తలుపు వెయ్యాలి, ఆయన వాడెవడో అక్కడే వెలుపటే ఉండి తలుపు బాదుతూ ఉన్నారు. కొంతమందికి ఇంట్లోకి వచ్చే పద్ధతి తెలియదు. ఇంట్లోకి ఎప్పుడైనా ఎవరింట్లోకని వెళ్ళేటప్పుడు ఇల్లు తలుపు దగ్గరికి వేస్తుంటే ఏం చేయాలి? తట్టాలి. కొంతమంది తట్టరు. కొంతమంది తట్టరుగాక పిలవను కూడా పిలవరు. ఏం చేస్తారు? దబాని ఇల్లు తలుపులు నెట్టుకొని. అది పద్ధతి కాదు. పద్ధతి కలిగిన మనుషుడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతూ అక్క, ఓ అన్న అని ఏం చేస్తాడు? పిలుస్తాడు. తలుపు తడుతాడు. అంతేగాని తలుపును నెట్టేసుకొని లోపలికి రాడు. నెట్టేసుకొని వస్తున్నా కూడా దేవుడు తలుపు తీసేవాడు కాదు. నువ్వు నెట్టేసుకొని రావటానికి బయటకు గడి లేదు. ఆయన తీస్తేనే లోపలికి రావాలి. సంఘమా, జాగ్రత్త. ఆ పదం మర్చిపోవద్దు. మనం చదువుకున్న 1 రాజులు 8వ అధ్యాయం 61వ చరణములో చివరి భాగం, మీ హృదయమును యెహోవా విషయములో సర్వమును సిద్ధముగా ఉండండి. పెళ్ళికి సర్వము సిద్ధంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నీ గృహ ప్రవేశానికి సర్వము సిద్ధంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నీ పండగలకు సర్వము సిద్ధంగా ఉన్నా లేకపోలేదు. కానీ నీ పోకడ కొరకు, ఆయన రాకడ కొరకు, ఈ రెండిటి కొరకు సమస్తమును కూడా సర్వమును సిద్ధముగా ఉంటేనే తప్ప లోపలికి అడుగు కూడా పెట్టలేదు. నీ ఇష్టం ఎలాగుంటావో చూసుకో. ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు యొక్క పోరాటములో మనము యోసేపు పొతీఫరు భార్య దగ్గర ఉన్నాం. ఇప్పటికే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశా. మొదటిది ఏం చెప్పాను? తన యొక్క హద్దులు
తన పరిధిని తాను ఏం చేశాడు? ఎరిగాడు యోసేపు. తన హద్దును దాటి ప్రవర్తించలా, హద్దు దాటి ప్రవర్తించలా. తన బౌండరీ ఎంతవరకు అంతవరకే. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప అని అన్నాడు. అంటే ఆయన బౌండరీలో ఆయన భార్య లేదు, పొతిఫరు భార్య లేదు. రెండవది పోయిన వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అతడు తనకు అప్పగించిన బాధ్యత విషయములో, బౌండరీ విషయములో, పని విషయములో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అశ్రద్ధగా లేడు. నీ యొక్క బౌండరీ, నీ హద్దు తెలియకుండా ప్రవర్తించిన, నీకు అప్పగించిన పనిలో అజాగ్రత్తగా ఉన్నా, శ్రద్ధ లేకుండా ఉన్నా, నీవు పాపములో పడిపోవటానికి ఆస్కారం ఉన్నది. జాగ్రత్త. ఈరోజు మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. మూడవ మాట తీద్దాం. ఇప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంకి వెళ్దాం. 39వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. తీయండి, బైబిల్ తీస్తూ ఉండండి. అందరూ బైబిల్ తీయండి, చేతిలో పెట్టుకోండి. బైబిల్ తీసుకొని కేనిగా బైబిల్ పట్టుకోండి. కానీ నిద్ర రాకుండా ఉండటానికి మీ ట్రిక్స్. కొంతమంది ఏ కుడికన రాని నిద్ర పోకుండా మాత్రం మందిరం నుంచి ఏం చేయరు? పోరు. వాళ్ళకి మందిరానికి వస్తే ఏంది? నిద్ర పోందే వారు కొంతమంది. వాళ్ళకి అది అలవాటు. అందుకని చెప్పా, కొంచెం కారం ఏం చేయండి, కరిగా మూట కట్టుకొని తెచ్చుకోండి. కొంచెం అంటే అలా అలవాటు ఉన్న వాళ్ళకి చెబుతున్నాను. సహజంగా బలహీనత ఉంటుంది ఎవరికైనా, కాదని నేను చెప్పను. ఎప్పుడు ఇదే పని అయితే ఎట్లా? ప్రతి మీటింగ్కి నిద్రపోవటమేనా? సిగ్గు రోషం ఉండాలిగా మనకి. ఎప్పటి నుంచి మనము దేవుని నమ్ముకుంది? సంవత్సరాలు తరబడి ఇంతేనా? రోజు మార్పు చెందకపోతే ఎట్లా? తీద్దాం రండి. ఆదికాండం 39 6వ వచనం చదువుదాం. 6-7 చదువుదాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అటు తరువాత అంటే యోసేపు చేతికి సర్వమును కూడా అప్పగించబడింది. సర్వమును కూడా ఆశీర్వదించబడింది పొతిఫర్ ఇంటికి. కారణం ఏంటిది? అక్కడ ఒక పదం ఉన్నది. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. 5వ వచనములో 4వ లైన్ నేను చదువుతున్నాను. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని, దేవుడు యోసేపు కొరకు, యోసేపు నిమిత్తము ఇంటిని ఆశీర్వదించబడేశాడట. ఎస్, దేవుడు ఆశీర్వదించగలడు, అలాగనే ఇంటిని సర్వనాశనము చేయగలడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యోసేపు నిమిత్తం ఆ ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది కదా. ఇంకొక ఉదాహరణ, దీనికి పూర్తి యాంటీ వచనం చూపిస్తా మీకు. ఇదే ఆదికాండం 20వ అధ్యాయం రండి. చివరి వచనం చదువుకుందాం. చివరి 2 వచనాలు. ఆదికాండము 20వ అధ్యాయం చివరి 2 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసును, వారు పిల్లల కనిరి. 18వ వచనం. ఏలాయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును ఏం చేశాడు? యోసేపు నిమిత్తము ఐగుప్తు యొక్క పొతిఫర్ యొక్క ఇంటిని మొత్తాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రహాము భార్య అయిన షారా నిమిత్తం అబీమెలెకు ఇంటిలో ఉన్న ప్రతి స్త్రీ యొక్క గర్భాన్ని ఏం చేశాడు? మూసిపడేశాడు. నీవెట్లుంటున్నావు? రెండు కూడా దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరమైనవే. అయితే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం ఉన్నది. అబీమెలెకు అబ్రహాము భార్యని షారాను తీసుకొని పోయి ఆమెతో సెక్షువల్గా
హరాస్మెంట్ చేయడానికి కొరకు ఏం చేశాడు? అందును బట్టి అబ్రాహాము భార్య యొక్క శారాను బట్టి అబీమెలెకు ఇంటిలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఏం చేశాడు? పిల్లల పుట్టకుండా గర్భాలు మూసవతలు పడేశాడు. యోసేపును ఇంటిలో చేర్చుకున్నాడు బానిసగా. దేవుడు తనకు తోడుగా ఉండటం చూస్తూ వచ్చాడు యజమానుడు. ఇక అంతే, ఇంటిలోనిదేమి పొలములోనిదేమి మొత్తమును కూడా ఏం చేశాడు? దేవుడు యోసేపు నిమిత్తం ఆ ఇంటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించటమే కాదు, మొత్తాన్ని కూడా యోసేపు చేతికి అప్పగించేసి తను ఏమి ఉన్నదో లేదో కూడా పొతిఫరు భార్యన తప్ప ఇంతగా ఆశీర్వదించబడి హెచ్చైన స్థితికి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాస జీవితంలో జరిగే ప్రక్రియ. ఒకవేళ నీవు ఆత్మీయముగా ఒక 10 రోజులు, ఒక వారం రోజులు చక్కగా ప్రార్థన చేసుకుంటూ, చక్కగా ప్రతి కూడికకు వస్తూ, చక్కగా ప్రతి దినము ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, వాక్యము చదువుకుంటూ, భయభక్తులు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటావో, నెక్స్ట్ మూమెంట్లోనే శత్రువు నీ దగ్గర ఉంటాడు. గుర్తుపెట్టుకో. ఇక్కడ జరిగింది అదే. ఎటు తరువాత దానంతటిని యోసేపు చేతుకు అప్పగించిన తరువాత. అటు తరువాత అనే పదం బైబిల్లో ఉంటుంది. అయినను, అటు తరువాత, అయితే, కానీ, ఇలా మా పదాలు కొన్ని ఉంటాయి. అదొక చక్కని అంశాలు అన్నమాట. అవన్నీ కూడా మీరు ధ్యానం చేసుకోవటానికి. సో ప్రియమైన సంఘమ, అటు తరువాత 6వ వచనము చివరి భాగములో యోసేపులో ఉన్న అద్భుతమైన లక్షణాలు కూడా రాశాడు. ఏమన్నాడు? కనుక అతడు సుందరుడును రూపవంతుడై ఉండేను. ముందల లేడా? ముందల కూడా ఉన్నాడు. ఆయన పుట్టుకతోటే సుందరుడు. తన తల్లి సుందరురాలు రాహేలు. అలాగా అతని యొక్క ఆమె కుమారుడైన ఈ యొక్క యోసేపు కూడా అద్భుతమైన రూపము కలిగిన వాడు, సుందరుడు. మంచిది. అటు తరువాత చదువుదాం, 7వ వచనం అందరూ చదువుదాం. అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక. చాలు, ఇంతవరకు చాలు. 7వ వచనములో తనతో శారీరకంగా పాపము చెయ్యమని ఆమె యోసేపును అడిగింది. అయితే అతడు ఒప్పక. ఆ పదం ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది. మొదటిది తన బౌండరీస్ను తాను ఎరిగాడు. రెండవది తనకు అప్పగించబడిన బాధ్యత విషయంలో శ్రద్ధగా పనిచేస్తూ వచ్చాడు, శ్రద్ధ కలిగి. మూడవది తన ఎదుటికి పాపం వచ్చినప్పుడు పాపం విషయంలో నో అని సమాధానం చెప్పాడు. నో, ఎస్. ఈ 2 పదాలు ఇంగ్లీష్లో అవును, కాదు తెలుగులో. ఈ 2 ఎంత బలమైనవో తెలుసా? నువ్వు ఊహించటానికి కూడా వీలు కానంత బలమైనవి. అవును అంటే పాపం కొరకాయ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాదు అని అనుకుంటే పాపం కొరకాయ దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు. ఆత్మీయత కొరకాయ కాదు అనుకుంటే పాతాళానికి వెళ్ళిపోతావు. ఆత్మీయత విషయంలో ఎస్ నేను చేస్తాను అంటే దేవుని నిత్యత్వములో ఆశీర్వదించబడతావు. 2 పదాలు, చాలా విలువైన పదాలు ఈ 2 పదాలు. అయితే జాగ్రత్త, ఎక్కడ ఎస్ అని చెప్పాలో ఎక్కడ నో అని చెప్పాలో తెలిసి ఉండటం అవసరం. ఆత్మీయ విధానములో, ఆత్మీయ జీవిత విధానములో ఎక్కడ ఒప్పుకోకూడదు, ఎక్కడ ఒప్పుకోవాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలలో బలవంతం చేస్తారు.
మా సుధాకరయ్య మొన్న వచ్చాడు కదా, మా సుధాకరయ్య చెబుతూ వాళ్ళ నాన్న అన్నాడంట, 107 కిలోలు ఉండవు నువ్వు, 108కి పోవాక అన్నాడంట. ఎంత? 107 కిలోలు ఉన్నాడు వాడు బరువు. 100 అంటే కింటా పెంచానమాట. కనుక 107 కిలోలు ఉండవు, 108కి పోయావంటే జాగ్రత్త అన్నాడంట వాళ్ళ నాన్న. మరి మీ నాన్న చెప్పాడు కదరా, మరి ఏందిరా తింటున్నావని అన్న. అంటే మీ ఇద్దరు క్లోజ్గా ఉంటారు, దాని కొరకు అనుకుంటారు. మీరేం బాధపడాల్సిన పనిలే. ఏంది అన్నా మాట అంటున్నాడు వాడి దగ్గర అనుకున్నాను. మామూలుగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనాడు పడ్డాడంటే చెప్పిన ఇంతకుముందు చికెన్ మిగిలితే ఎన్ని సంవత్సరాలు 2 రోజులు తిన్నాడంట, ఫ్రిడ్జ్లో పెట్టి దాదాపుగా 2 వారాలు 3 వారాలు తిన్నాడంట. అలాంటి వాడు మనోడు. పెడితే మొత్తం వాయిలు అయిపోతాయి, తక్కువేం కాదు. అందుకనే వాళ్ళ నాన్న అన్నాడట, 108కి పోయావా నీ పని జాగ్రత్త అన్నాడంట. వాళ్ళ అన్నయ్య కూడా చెప్పాడంట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూడా మెడికల్ పనికి చేస్తాడు. రాజశేఖర్ ఇక్కడికి వచ్చాడు, ఆయన రెండో అన్నయ్య అన్నమాట. ఆయన ప్రదీప్ ఆయన పెద్దవాడు, తర్వాత రాజశేఖర్, తర్వాత ఇతను వీళ్ళ ముగ్గురు తర్వాత ఒక చెల్లెలు ఉందన్నమాట. మొత్తం 4. అద్భుతమైన కుటుంబం ఆ కుటుంబం. నిజంగా ఆ మల్లికార్జునరావు గారు తన భార్య ఇద్దరు ఆ పిల్లని అంత అద్భుతంగా పెంచారో. వాళ్లే కాదు, వీళ్ళకు పుట్టిన పిల్లలు కూడా అంతగా అద్భుతంగా పెరుగుతున్నారు. నిజంగా ఆ ప్రార్థనా జీవితం అవసరమండి. కుటుంబాలలో మాదిరి జీవితం అవసరం, పద్ధతులు అవసరం, మర్యాద అవసరం, దైవభయం అవసరం. ఎక్కడైతే ఉంటాయో ఇవన్నీ లక్షణాలు, ఆ ఇల్లు, ఆ ఇంటి యొక్క బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. ఇళ్లలో పద్ధతి ఉన్నది ఏముండదు. ప్రేమైన సంఘమా, జాగ్రత్త. వస్తా ఏందిరా లేట్ అయిందనంటే అక్కడ ఆగి పత్తిపాళ్ళు ఆగి 5 పొరోటాలు తినొచ్చి వచ్చినాను అంటున్నాడు ఆటోలో. ఏందిరా రాలేదని అంటున్నాను నేను. నీకోసం అన్నం వండి ఇక్కడ, కానీ మా సువార్తమ్మ అక్క అచ్చమ్మ అక్క ఇక్కడ కూర్చొని మేము ఆపసోపాలు పడుతుంటే ఏంది రాలేదంటే ఆటోలో వస్తున్నాడు కదా అందుకొని పత్తిపాళ్ళు దిగి 4 పొరాలు మరి ఈ అన్నం ఎవరు చేస్తారన్నా, అది కూడా తింటానన్నాను అన్నాడు. నవ్వుకోవటానికి చెప్పట్లా. నో అని చెప్పాల్సిన సమయంలో ఏం చేయాలి? నో అని చెప్పాలి. ఎస్ అని చెప్పాల్సిన సమయంలో ఎస్ అని చెప్పకపోతే ప్రమాదం. ఎవరికో కాదు, నీకే నాకే ప్రమాదం. అందుకని చెప్తేనే ఎడ్వర్డ్ విలియమ్స్ బ్రదర్ వాళ్ళ అమ్మ పరిచర్యపోతున్నప్పుడు చెప్పిందట. ఇంతకుముందు చెప్పాను అన్నమాట. రేయ్ నువ్వు సేవకి వెళ్తున్నావు, జాగ్రత్త అని చెప్పి 2-3 విషయాలు చెప్పిందంట. అందులో ఒకటి, ఎవరైనా ప్రేమించి అన్నం పెడుతుంటే అక్కాళ్ళు ఏం చేస్తారు? ఆ టేబుల్ దగ్గరే చేరతారు. టేబుల్ దగ్గర చేరి 10 మంది అక్కలు నీ మీద ప్రేమ ఉండి నీ వాక్యం విని ఏం చేస్తారంట? ఒకరేమో కూర పట్టుకుంటారట, ఒకరేమో సాంబారు పట్టుకుంటారట, ఒకరేమో రొయ్యలు పట్టుకుంటారట, ఒకరేమో ఇంకో చేపలు పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తుంటారు? వేస్తుంటారు రే ప్లేట్లో. జాగ్రత్త. ఇట్ట ఏలు పెడితే కొంచెం ఖాళీ ఉండేటి తిని కడుక్కొని రాందంట వాళ్ళమ్మ. ఏమని చెప్పింది? ఒక ముద్ద ఎగస్ట్రా పట్టక ముందే ఇంకో 2 ముద్దలు పడతాయి అనగా నేను చేయి, ఖాళీ చేసుకొని బయటికి లేకపోతే పోతామని చెప్పిందంట వాళ్ళమ్మ. అది వాక్యం చెప్పాడు ఆయన. ఏం చేయాలి సేవకుడు? ఏం చేయాలి? కొంచెం ఖాళీ వదిలిపెట్టుకొని తిని చేయక. ఏందన్నా అప్పుడైపోయింది అంటారు నన్ను కూడా. అప్పుడైపోక మరి ఏం చేస్తామంట? ఇప్పటికే కొంచెం తింటేనే పొట్ట వచ్చింది, మీలాగా తింటే మేమేమవుతాం? బర్రెలం అవుతాము, దున్నబోతులం అవుతాం. ఇక వాక్యం చెప్పడం కదా, ఆయాసంతో ఇట్లా అవుతుంది మా చెప్పడం వాక్యం. కాబట్టి ప్రియమైన సంఘమా, మీరు తినాలి, పొలానికి వెళ్ళి పని చేస్తారు కాబట్టి. మేము తినకూడదు, మేము నో అని చెప్పాలి, మీరు ఎస్ అని చెప్పాలి. ఎవరు ఎస్ చెప్పాలో ఎవరు నో చెప్పాలో చెప్పాలి. ఇక్కడ కూడా అతడు ఒప్పక, ఆ పదం చాలా గంభీరమైనది. ప్రియమైన సంఘమా, ఇప్పుడు ఆ పదం మీదనే కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. వెళదాం. కొంతమంది ఒప్పుకోలేదు కొన్ని సందర్భాలను బట్టి. అపోస్తుల కార్యములకు వెళ్తున్నాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం.
అపోస్తుల కార్యం 18వ అధ్యాయములో కొరింథీ పట్టణములో సందర్భం మీకు చెబుతున్నాను. కొరింథీ పట్టణములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అతడు కొరింథీ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారి ఇద్దరి దగ్గర వాళ్ళు కూడా డెరాలు కుట్టేవాళ్ళు కనుక వాళ్ళిద్దరితో కలిసి అతను కూడా కాపురం ఉండి ముగ్గురు కలిసి పని చేసుకుంటూ ప్రతి విశ్రాంతి దినమున వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని ఆత్మచేత సంధించబడి అక్కడ దాదాపుగా 18 మాసాలు కొరింథీ పట్టణములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన మీరు ఇప్పుడు 18వ వచనం నుంచి వద్దాం. 18 చదువుతాం. 18 నుంచి పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కేంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరు. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు గమనించాలి, ఇక్కడ రాయబడినమాట. కొరింథీ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎఫెసునకు వచ్చారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచి, ఎవరిని? అకులా ప్రిస్కిల్లాలని. అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో ఏం చేస్తున్నాడు? తర్కిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం. ప్రతి విశ్రాంతి దినమున వారికి సెలవు అందుకొని ప్రతి శనివారమున సబ్బాతు దినమున ఆ విధముగా వారి యొక్క సమాజ మందిరములోకి వెళ్ళి అక్కడికి చేరువచ్చే యూదులతో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉండేవాడు. అక్కడ కొన్ని వాదన ప్రతివాదన జరుగుతూ ఉండేవి, పద్ధతిగానే జరిగేవి, డిబేట్స్ జరుగుతూ ఉండేవి. జరిగిన విషయం తర్కించుచుండెను. ఇప్పుడు 20వ వచనం. వారింకను కొంతకాలముండుమని అతనిని వేడుకొనగా. ఎవరు? ఎఫెసులో ఉన్న సమాజ మందిరములలో ఉన్న యూదులు దేవుని వాక్యమును వింటూ పౌలుతోటి వాక్యమును తర్కిస్తూ ఏది వాస్తవము అనే విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతూ వచ్చారు. ఏమని? అయ్యా, నువ్వు అప్పుడే వెళ్ళబాకు, ఇంకో కొన్ని రోజులు మా మధ్య ఉంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది అని అడిగారు. అడిగితే తన రెస్పాండెన్స్ చూద్దాం ఇప్పుడు. అదే మనకు కావాల్సిన భాగం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. ప్రియమైన సంఘమా, అతడు పరిచారకుడేగా, దేవుని వాక్యమును ప్రకటించడానికి కదా అతడు పంపబడింది. దేవుని వాక్యమును చెప్పటానికి కూడా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుంది. అన్యజనులకు వెలుగుగా ఉండటానికి, అన్యజనాంగమైన ప్రజలకు సాక్షాత్గముగా ఉండటానికి కొరకు, వారికి అపోస్తులుడిగా ఉండటానికి కొరకే కదా పౌలు ఏర్పాటు చేసుకుంది. మరి ఎఫెసీ పట్టణంలో అన్యులే కదా వాళ్ళు. అక్కడ యూదుల మధ్యలో అనేకులు అన్యులు ఉన్నారు. వారు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా. ఎఫెసీ పట్టణంలో సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికే ఎఫెసీ రాసిన పత్రిక 6 అధ్యాయాలు రాస్తాడు. మరి కొంతకాలం ఉన్నప్పుడు ఉండటానికి ఏమైంది? మనకొస్తుంది తలంపది, మనకొస్తుంది. కానీ అతడు ఒప్పుకోలేదు. అవసరమైతే మరొకొక్కసారి నేను మీ దగ్గరకు వస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మరి కొంతకాలం మీ దగ్గర నేను ఉండను. ఇప్పుడు ఆ మాట అనేసరికి వాళ్ళందరూ ఏమని ఉంటారు చెప్పండి? మీ ఆలోచన చెప్పండి. ఏమని ఉంటారు? బాధపడి ఉంటారా లేదా? కొంచెం కోపపడి ఉంటారా లేదా? రకరకాలుగా మాట్లాడుంటారా లేదా? ఎఫెసీ పట్టణంలో ఉన్న యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, మేము ఊరకనే ఉండమంటున్నావేంటిది నిన్ను అని ఎన్ని రకాలుగా మాట్లాడుంటారో. కారణం ఏంటిది? అతడు ఒప్పుకోలేదు. కారణం సంఘములో సేవకులను చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటారు. కొంతమంది తప్పుడు అభిప్రాయాలతో వెళుతూ ఉంటారు. జాగ్రత్త, అదొక టాపిక్, తప్పుడు అభిప్రాయం అనే మాట. 28వ అధ్యాయములో అపోస్తుల కార్యముల గ్రంథములో వారు
ఎట్లో గట్ట కష్టపడి బయటపడి ఏం చేశారు వాళ్ళు? 27వ అధ్యాయం చివరి భాగములో వారు దరికి చేరుకున్నారు. ఆ గ్రామస్తులు అలాగే ఆ దీవిలో ఉన్నవారు మంట వేసి ఆ విధముగా కాస్తూ ఉంటే పౌలు కూడా ఏం చేశాడు? పుల్లలు కొన్ని ఏరుకొని వచ్చి ఆ పుల్లలు దాంట్లో వేస్తూ ఉంటే ఆ పుల్లలలో ఉన్న సర్పము కాస్త లేచి పౌలు యొక్క చేతిని ఏం చేస్తుంది? వెళ్ళను పట్టుకొని కాటేసింది. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? చదువుతారా పదం? ఆ దీప ఎన్నో వచనం అది? 4 చదువు. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలును వ్రేలాడుట చూచి నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఈ నరహంతకుడని ఈ మనుష్యుడు సముద్రములో నుంచి తప్పించుకున్నా. చూడండి వారి అభిప్రాయం ఎంత రాంగుగా ఉందో. నేను అదే చెప్తున్నాను, సేవకులను చాలాసార్లు చాలామంది చాలా రాంగుగా ఆలోచిస్తూ ఉంటారు. జాగ్రత్త సుమ, అది నీకే ప్రమాదం. ఒకవేళ నీవు రాంగుగా అనుకుంటున్న ఆ విషయం ఆ సేవకుడిలో కానీ ఆ బ్రదర్లో కానీ సిస్టర్లో కానీ కరెక్ట్ అయితే దానికి నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. అతనికి నష్టం ఉంటుంది, నీకు నష్టం ఉంటుంది. కానీ ఎదుట వ్యక్తి నరహంతకుడు కాకపోయినా, వ్యభిచారి కాకపోయినా, కాని కార్యములు చేసేవాడు కాకపోయినా అతనిని గురించి నీ అభిప్రాయము తప్పుడుగా ఉంటే, నేను చెప్తేనే నన్ను గురించి కనుక కొన్ని అభిప్రాయాలు కొంతమంది కలిగి ఉన్నారు. ఒకరోజు ఇంటికి వెళ్ళాను గృహాలు దర్శించడానికి. 6 నెలలకు కంపల్సరీగా దాదాపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ అంటూ ఉంది, మిమ్మల్ని గురించి నేను ఏదో అనుకున్నాను బ్రదరు, అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీవు అలాంటి వాడవు కాదు అని నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడని. నేను అడగల ఆ అక్కని, ఆమె చెబుతూ వచ్చింది, నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. నేనైతే నువ్వు అలాంటి వాడవని అనుకున్నాను నేను అని ఆమె అభిప్రాయపడి నా మీద అభిప్రాయమును అలాగ స్థిరపరచుకుందట. మరింకొక అతను, నేను డబ్బులు నొక్కేస్తున్నాను అనుకున్నాడు. ఇంకొక అతను, దేవుడి మందిరములో పని జరుగుతూ ఉంటే వస్తూ ఉన్న కానుకలు, దేవుని యొక్క కానుకలు, అనేకలు ఇచ్చేటిని యొక్క కొన్ని భాగాలు నొక్కేస్తున్నాను అనుకున్నాడు ఆయన. నా మీద దురభిప్రాయం పెంచుకున్నాడు ఆయన. పెంచుకొని పుస్తకం అడిగాడు. 2 నిమిషాలు తీసుకొచ్చి ఎదురుగు పెట్టా. మాట్లాడితే మళ్ళీ ఒట్టు పోయిందాక అక్కడి నుంచి. అంటే నా మీద 2 చెప్పా మీకు, ఇంకా చాలా ఉన్నాయి. నా మీద దురభిప్రాయం పెంచుకొని పోషించుకొని అలాగ నన్ను గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. అపోస్తలుడైన పౌలుని గురించి దురభిప్రాయము వారికి వచ్చేసింది. దురభిప్రాయం మంచిది కాదు. అతడు ఎందుకు వద్దంటున్నాడో, ఎందుకు ఉండనంటున్నాడో, ఎందుకు రానంటున్నాడో అది నీకు చెప్పాల్సిన పని లేదు. అతడు చెప్పిన మాటకు లోబడంతే. నేను కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొన్ని కూడికలకు వెళ్ళలేకపోతే కొన్ని ఒక ప్రాంతంలో నన్ను తప్పుడుగా ఎంక్వైరీ చేశారు. నా మీద నిందలు మోపటానికి ప్రయత్నం చేశారు. దానికి కారణం ఏంటిదో నాకు తెలుస్తుంది. వాళ్ళకి చెప్పటానికి నేను ఇష్టపడలేదు. నిందనైనా భరించడానికి ఇష్టపడ్డాను కానీ వాళ్ళకి చెప్పటానికి ఇష్టపడను. నేను నోరు తెరిచి మాట్లాడితే కొన్ని కుటుంబాలు పోతాయి, కొన్ని కుటుంబాలు పోతాయి. నాకు తెలుసు ఆ సంగతి. నేను ఎందుకు పోకుండా కొన్ని కూడికలకు ఉన్నానో, మందిరంలో నుంచి పోలా. నేను నన్ను రకరకాలుగా అభిప్రాయపడి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు.
ఏడ్చుకున్నాను, బాధపడ్డాను. అయినప్పటికీ అనేక కుటుంబాల పతనం చేయటం మంచిది కాదనుకొని నోరు గట్టిగా మూసుకొని అదేదో మనం పొందితే చాలు అనుకొని వదిలిపెట్టేస్తాను. ఇలాగ ఎన్నో చెప్పాలనుకుంటే నా ఒంటరి జీవితంలో పాపము చేయటానికి కొరకు ఎన్నో రకాల అందుబాటులో పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఎన్నడూ చేయలేదు ఆ పని. నా మీద దురభిప్రాయం ఉన్నది చాలా చోట్ల. కానీ నేను ఎవడనో, నేను ఎలాంటి వాడినో నా దేవుడికి తెలుసు. అలాగనుకో నేను పరిపూర్ణమైన పరిశుద్ధుడని చెప్పట్ల నేను. అయితే దురభిప్రాయాలు మాత్రము పెంచుకోవద్దు. అది నీకే ప్రమాదం, అది నీకే ప్రమాదం. సో సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అతడు ఒప్పక, దయచేసి నేను ఉండలేనండి, నేను వెళ్ళిపోవస్తుంది అని చెప్పి ఎఫెసు పట్టణము నుంచి ఏం చేశాడు? బయలుదేరి ప్రయాణమై అతడు వెళ్ళిపోయాడు. మరలా అతడు వచ్చిన దాఖలాలు అయితే లేవు ఎఫెసు పట్టణానికి. ఎందుకంటే దీని పక్కనే 20వ అధ్యాయములో అతడు బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎఫెసు సంఘములో పెద్దలను పిలిపించి, బాధ్యత గలవాని పిలిపించి వాని హెచ్చరిక చేసి కొన్ని మాటలు చెప్పి అక్కడికి వెళ్లకుండా వాని పిలిపించి కొన్ని మాటలు చెప్తాడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయములో. అంతేగాని అక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ దేవుని చిత్తమైతే వస్తానన్నాడు, కానీ చిత్తం కాలేదు. ఇక అక్కడి నుంచి ఏమైపోయినాడు? బంధించబడ్డాడు. 21వ అధ్యాయములో ఇక అక్కడి నుంచి రోమా పట్టణానికి వెళ్ళిపోయినాడు. శిరచ్ఛేదన చేయబడి చనిపోయాడు అక్కడే. సో కొన్నిసార్లు ఒప్పకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయి. దానికి ఏమాత్రమే వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీరేమనుకుంటున్నారో భయపడాల్సిన పనిలే. ఎందుకంటే నీవు సాక్ష్యం ఇవ్వాల్సింది, లెక్క చెప్పాల్సింది నీ దేవుడికి, మనుషులకు కాదు. అలాగనుకొని మనుషులను తృణీకరించమని వాక్యం చెప్పలా. అది దేవుడి చిత్తమ కాకపోతే ఆ విషయంలో నోని వారికి నిర్మోహమాటంగా చెప్పేసేయాలి. ఇది మొదటి సందర్భం పౌలు జీవితంలో. రెండో జ్ఞాపకం చేస్తా రండి. సామెతల గ్రంథానికి వెళ్తున్నాను. నేను ఈ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. దీని ప్రభు చిత్తమైతే కొనసాగిద్దాం వచ్చే వారం. సామెతలు 1:10 నుండి 12 వరకు చదువుకుందాం. సామెతలు 1:10 నుండి 12 వరకు. యోసేపు జీవితంలో తాను ఆత్మానుసారంగా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి కారణం మొదటిది తన బౌండరీని, తన పరిధిని తను ఎరిగాడు. రెండవది తాను శ్రద్ధ కలిగి అప్పగించిన పనిని చేయట్లో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మూడవది పాపము తన దగ్గరకు వచ్చినప్పుడు నో, కాదు, ఒప్పుకోను, నేను చెయ్యలేనని నిర్మోహమాటంగా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు చూద్దాం 10వ వచనం నుంచి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వాని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణబలముతో నుండగా మనం వారిని మృంగివేయుదము రమ్మని వారు చెప్పునప్పుడు ఒప్పకము. చాలు. పాపులు నిన్ను ప్రేరేపించగా నీవేం చేయాలట? ఆ పాపులు నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ అన్న అయినా, నీ అక్క అయినా, నీ చుట్టమైనా, నీ ముఠానైనా తప్పును తప్పుగా నువ్వేం చేయాలి? ఖండించాలి. ఒప్పును ఒప్పుగా ఏం చేయాలి? మెచ్చుకోవాలి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. బైబిల్ మూసేయండి. ఎంతమందిమి ఒప్పుకోకుండా సమ్మతించి వారితో పాటు సెగ్గట్టి, చీర పైకి ఎగ్గరగట్టి, కనుక ముడిగట్టి తగాదాలకు వెళ్ళావు నీ బంధువులతో కలిసి. తెలియదా నీకు? తెలియదా? తప్పు నీ పక్షంగా ఉన్నది. కళ్ళు మూసుకుందాం. బైబిల్ తీసుకొని చేతుల్లోకి మోకాల మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు ఒప్పుకోను, నేను
అని అనలేక, తప్పు అని నీకు తెలుస్తున్నా వారి పక్షంగా నిలబడి నీవు కూడా గొడవలకు వెళ్ళి, తగాదాలకు వెళ్ళి, కొట్లాడలకు వెళ్ళి, కేసులకు వెళ్ళిన బ్రతుకులేదా నీ బతుకులో? నోని చెప్పావా నీవు? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దని అంటున్నాడు. ఎవరెవ నీవు? ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెగా చేయబడ్డావు. పాపులలో నుండి ప్రత్యేకించబడ్డావు. ఈరోజు దేని కుమారుడిగా, కుమార్తెగా చేయబడ్డావు. ఉందా భయం? ఉందా దేవుడిని నమ్ముకున్నానని నీకు జాగ్రత్త? అది తప్పని నీకు తెలియదా? వారు చేస్తున్న కార్యము అన్యాయమైన కార్యము నీకు తెలియదా? వాళ్ళు ఏదో అనుకుంటారని, రేపు నా పక్షంగా వాళ్ళు రారని నువ్వు ఈరోజు బరి తెగించావు పాపం చేయటానికి. వారితో కలిసి ఏకీభవించావు అన్యాయం చేయటానికి. వారితో కలిసి ఏకీభవించావు కీడు చేయటానికి కొరకాయ. ఎన్నిసార్లు చేసావు ఇలాగా? నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా? నీతో మాట్లాడటలేదా? పైకి భక్తిగా ఉండి నటిస్తూ ఎన్నిసార్లు వేషం వేసుకొని వెళ్తూ వచ్చావు? సరిచేసుకుందాం, చక్కపరుచుకుందాం. శారీరానుసారమైన మనసులోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు పాపులు నిన్ను ప్రేరేపిస్తుంటే నోని చెప్తాడు. పౌలుకు వలె నేను ఉండను, ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వస్తానని దేవుని ఆత్మ ప్రేరేపణను ఎరిగిన వాడే ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చాడు. చెప్పగలుగుతున్నావా? నీ బంధువులకి, నీ పక్కన వాళ్ళకి, నీ రక్త సంబంధులకి, నీ తోబుట్టువులకి చెప్పగలుగుతున్నావా అని? లేకపోతే నష్టపోయేది నువ్వే, నేనే. చక్కపరుచుకుంటూ యోగ్యంగా ప్రభు వలలో పాలు పొందుదాం. ఒక్క నిమిషం మనం పరిశీలన చేసుకుందాం.